వెల్కమ్ టు TJ9 న్యూస్. అక్కడ వచ్చేసిన తర్వాత హైట్ ఓం నమ శివాయ. మరి రాబో 15వ తారీఖుని జరగబో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గౌరవనీయులు కమిషనర్ గారు, గౌరవనీయులు మంత్రివర్యులు ఇప్పటికే పలు పర్యాయములు మాకు వీసీ ద్వారా సూచనలు, తగిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మన SOP నార్మ్స్ ప్రకారం డూస్ డోంట్స్ అంటే ఏ పనులు దేవాలయంలో భక్తులు చేయవచ్చు, ఏ పనులు భక్తులు చేయరాదు అనేవి కూడా మేము తెలుగులో వారు సర్కులర్ రూపంలో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మరి ప్రముఖ ఈ శివాలయాలన్నింటిలోనూ కూడా భక్తులకి అందరికీ కూడా వాటి గురించి వివరంగా తెలిసే విధంగా డిస్ప్లే చేయమన్నారు. అదేవిధంగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నిరంతరము కూడా భక్తులు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ చేసిన ఏర్పాట్లు కానీ వారికి తెలిసే విధముగా విరివిగా ప్రచారం చేయమని కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. మరి అందులో భాగంగా ఈ కాకినాడ జోన్లో 7 జిల్లాల పరిధి, అందులో ముఖ్యమైన ప్రముఖమైన దేవాలయాలు 42 దేవాలయాలు ఉన్నాయి. గత వారం 10 రోజుల నుంచి కూడా మా ప్రాంతీయ సంయుక్త కమిషనర్ RJC గారు, రాజమండ్రి త్రినాథరావు గారు, మరియు నేను డిప్యూటీ కమిషనర్ రమేష్, నేను మరి మా DEOలు అందరూ, ఈ కోనసీమ DEO గారు సత్యనారాయణ గారు కానివ్వండి, అలాగే మిగతా జిల్లాల యొక్క DEOలు, అసిస్టెంట్ కమిషనర్లు అందరూ కూడా వారి వారి యొక్క పరిధిలో వారి యొక్క సమయాన్ని బట్టి అన్ని దేవాలయాలని కూడా సందర్శించడం జరిగి అక్కడ ఉన్న కార్యనిర్వాహకారితో కోఆర్డినేట్ చేసుకోవటం, వారు ఏ విధంగా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారో ఒకసారి చూసుకోవటం, క్యూ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి సాధారణ భక్తులు ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, ఎవరన్నా VIPs వస్తే వాళ్ళకి ఎలాగ దర్శనం ఇవ్వాలి, పెద్ద పెద్ద దేవాలయాల్లో VIPsకి ఒక స్లాట్, ఒక టైంను ఏర్పాటు చేసి ఆ సమయంలో వారికి దర్శనం ఇస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఉద్దేశంతో కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆ విధంగా అందరి కార్యనిర్వాహకారులకి కూడా మా పరిధిలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎంతమంది VIPs వచ్చినా లేకపోతే మన శిఖర దర్శనాలు కానీ, ప్రత్యేక దర్శనాలు కానీ మనం ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ ఉన్నప్పటికీ కూడా సాధారణ క్యూ లైన్ ఎక్కడా కూడా ఆగకుండా, సామాన్య భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా, మరి క్యూ లైన్లో వారికి మంచినీటి సౌకర్యం కానీ, మరి చిన్నపిల్లలు వస్తే వారికి పాలు, బిస్కెట్స్, మరి మజ్జిగ అన్నీ కూడా ఉచితంగా దేవాలయం నుంచి ఇవ్వాలని, ఉచిత ప్రసాదం, ఉచిత దర్శనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి కొన్ని పెద్ద దేవాలయాల్లో సుమారు 20,000 నుంచి పైచెలుకు భక్తులు వచ్చే దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలన్నింటిలోనూ కూడా అక్కడ ఉన్న కార్యనిర్వాహకారికి మరి సంబంధిత చుట్టుపక్కల ఉన్న దేవాలయాల సిబ్బందిని వారికి సహాయం కోసం నియమించడం జరిగింది. ప్రతి ఆ దేవాలయానికి కూడా ఒక ఫెస్టివల్ ఆఫీసర్ను కూడా నియమించడం జరిగింది. వారందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా వారితో కోఆర్డినేషన్ చేసుకుని ఆ సంబంధిత RDO గారి ఆధ్వర్యంలో ఇప్పటికే కోఆర్డినేషన్ మీటింగులు, ఉత్సవ మీటింగులు జరిపాం. మరి వాళ్ళందరి యొక్క సహకారాలు తీసుకుని మరి రాబో శివరాత్రి ఉత్సవాన్ని ఏ విధమైన ఇబ్బంది కలగకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు వీరేశ్వర స్వామి
మురమళ్ళ దేవస్థానానికి విజిట్కి వచ్చి ఉన్నాను. ఇప్పటికే కార్యనివాద్ గారు మాకు సహాయ కమిషనర్ గారి హోదాలో ఉన్నారు ఇక్కడ. వారు నాతో పాటు సీనియర్ ఆఫీసరు, వారు కూడా మరి వారికి ఉన్నటువంటి విపరీతమైన డిపార్ట్మెంట్ నాలెడ్జ్తో దేవాలయాన్ని ఈ సంవత్సరం ఇంకా మరి స్థానిక చైర్మన్ గారు కూడా ఉన్నారు, వారి ధర్మకర్త మండలి సభ్యులు, మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారికి ఎంతో ప్రీతి అయిన వీరేశ్వర స్వామి. అందుకని వారి యొక్క అందరి సహకారాలతో ఈ సంవత్సరం ఇంకా మెరుగైన విధంగా భక్తులకు సేవలు అందించాలని, మరి రాబో శివరాత్రి దిగ్విజయంగా చేసి భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలని చర్య తీసుకోవడం జరిగింది.